హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మనం ఒక మనీ సేవింగ్ ఛాలెంజ్లో అయితే తీసుకోవాలన్నమాట. ఇక ఎంత అమౌంట్తో సేవింగ్స్ చేయాలి అన్నది అయితే ఇప్పుడు మీకు వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఇక ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే ఓన్లీ 20 రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము. 20 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఎన్ని రోజులు చేయాలి, ఎంత అమౌంట్తో సేవింగ్స్ చేయాలి, టోటల్ ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఇక 1 వీక్కి 7 డేస్ కాబట్టి మనం ఓన్లీ 6 డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము. ఇక అందుకోసమే ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక 1 వీక్కి 7 డేస్ కదా. ఇక ఈ 7 డేస్ కూడా మనం ఓన్లీ 6 డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేయాలండి. ఇక డే 1 నుంచి అయితే 20 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తూ ఇక డే 1 వచ్చేసి 20, డే 2 వచ్చేసి 40, డే 3 వచ్చేసి 60, ఈ విధంగా 20 రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేసి 20 రూపీస్ పెంచుకుంటూ అయితే మనం ఖచ్చితంగా సేవింగ్స్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా డే 1 నుంచి అయితే 20 రూపీస్తో స్టార్ట్ చేసుకుంటూ 20 రూపీస్ పెంచుకుంటూ మనం 6 డేస్ కూడా సేవింగ్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడు డే 1 వచ్చేసి 20, డే 2 వచ్చేసి 40, డే 3 వచ్చేసి 60, డే 4 వచ్చేసి 80, డే 5 వచ్చేసి 100, డే 6 వచ్చేసి 120 రూపీస్ అనమాట. అంటే ఈ విధంగా మనం 20 రూపీస్తో సేవింగ్ స్టార్ట్ చేసి 120 రూపీస్తో అయితే 6 డేస్కి అయితే ఎండ్ చేయాలన్నమాట. ఈ విధంగా మనం 6 డేస్ సేవింగ్స్ చేసుకున్న అమౌంట్ ఎంత వస్తుంది అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఇక 7th డే వచ్చేసి నో సేవింగ్స్ అనమాట. ఈ విధంగా 1 వీక్ పాటు సేవింగ్స్ చేసుకున్న తర్వాత 1 వీక్ వచ్చేసి అయితే మనకి టోటల్ అమౌంట్ అయితే 420 రూపీస్ అయితే వస్తుందండి. ఇక 420 రూపీస్ అయితే ఈజీగా ఎవరైనా సేవింగ్స్ చేసుకోవచ్చు కదా. డైలీ ఈ విధంగా సేవింగ్స్ చేసుకోలేమో అనుకున్న వాళ్ళు వీక్లీ ఇన్కమ్ వచ్చినప్పుడు 420 రూపీస్ అయితే సేవింగ్స్ చేసి పక్కన పెట్టుకోవచ్చు అండి. ఇక డైలీ ఇన్కమ్ వస్తే ఇక మీ వీలు పట్టు అయితే ఈజీగా సేవింగ్స్ ఇంకా చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ విధంగా 1 వీక్కి 420 రూపీస్ వస్తుంది అంటే 1 మంత్కి వచ్చేసి 4 వీక్స్ అనమాట. ఇక మనకి 1 మంత్కి 4 వీక్స్ కాబట్టి 420 ఇంటూ 4 వీక్స్ అని అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఆ విధంగా మనం 1 మంత్ పాటు సేవింగ్స్ చేసుకున్నాము అంటే 420 ఇంటూ 4 వీక్స్ అంటే 1680 రూపీస్ అయితే వస్తుంది. ఇంకా ఈ విధంగా 1680 రూపీస్ వస్తుంది కదండి 1 మంత్కి. ఇంకా మనం 1 ఇయర్ సేవింగ్స్ చేసుకోవాలంటే ఎంత అమౌంట్ వస్తుంది అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తానండి. ఇక మనం ఖచ్చితంగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో డబ్బుకు ఇచ్చే విలువ అయితే మనుషులకైతే అసలు ఇవ్వట్లేదు. ఆ మనిషి ఎవరైనా ఉన్నారు అంటే ఆ మనిషికి సంబంధించి ఎంత డబ్బు ఉంది అనేది చూస్తున్నారు తప్పిస్తే ఇంకా ఇప్పుడైతే ఇంతకు ముందు అయితే ఎలా ఉండేది, ఇంతకు ముందు రోజులలో అయితే మనుషులకు విలువ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ మనుషులకు అయితే విలువ అనేది అసలు ఇవ్వట్లేదండి. మనుషుల విలువ తగ్గిపోతుంది, డబ్బు విలువ పెరిగిపోతుంది అన్నట్టుందనమాట. ఇక అందుకోసం ఖచ్చితంగా ఎవరైనా సేవింగ్స్ అయితే చేసుకోవాలండి. ఎంత అమౌంట్తో అన్నది కూడా మీ వీలు పట్టు అయితే ప్లాన్ చేసుకొని అయితే ఖచ్చితంగా అయితే ఎంతో కొంత అమౌంట్ అయితే సేవింగ్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక ఈ విధంగా మనం 1 ఇయర్ పాటు సేవింగ్స్ చేయాలి అనుకున్నామంటే 1680 ఇంటూ 12 మంత్స్ అనమాట. అంటే 1 ఇయర్కి 12 మంత్స్ కాబట్టి ఆ విధంగా మనం సేవింగ్స్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అన్నది ఇప్పుడు మీరు చూద్దామండి. ఈ విధంగా 1680 ఇంటూ 12 మంత్స్ అంటే 1 ఇయర్కి 12 మంత్స్ కాబట్టి ఆ విధంగా మనం 1 ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే 20,160 రూపీస్ అయితే ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చండి. ఓన్లీ 20 రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేసి ఇక ఈ విధంగా 1 ఇయర్కి అయితే 12 మంత్స్ కాబట్టి ఈ 12 మంత్స్లో మనం సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి 20,160 రూపీస్. ఓకేనా. ఇక ఈ విధంగా అయితే మనం సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి. లేదు మాకు ఇంకొంచెం పెద్ద అమౌంట్ కావాలి, 2 ఇయర్స్ పాటు సేవింగ్స్ చేయాలి అనేసి అనుకున్న వాళ్ళు కూడా 2 ఇయర్స్ పాటు కూడా సేవింగ్స్ చేసుకోవచ్చు. ఒకవేళ 2 ఇయర్స్ పాటు సేవింగ్స్ చేయాలి అనుకుంటే మాత్రం 1680 ఇంటూ 24 మంత్స్ అనమాట. అంటే 2 ఇయర్స్కి 24 మంత్స్ కాబట్టి ఆ విధంగా మనం 2 ఇయర్స్ పాటు సేవింగ్స్ చేసుకుంటే మాత్రం టోటల్ అమౌంట్ 2 ఇయర్స్కి 40,320 రూపీస్ అయితే వస్తుందండి. ఇక ఈ 40,000 అనేది అయితే తక్కువ అమౌంట్ అయితే కాదు కదా, చాలా పెద్ద అమౌంట్ కదా. అందుకోసమే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు 1 ఇయర్ పాటు సేవింగ్స్ చేసుకున్న తర్వాత ఆ అమౌంట్ని ఇక ఎఫ్టీలో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఎవరికైనా ఇంట్రెస్ట్గా అయినా ఇవ్వచ్చు అనమాట. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకొని అయితే సేవింగ్స్ అయితే చేసుకోవాలండి ఖచ్చితంగా ఎవరైనా. ఇక ఈ విధంగా మనం 2 ఇయర్స్ పాటు సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి 40,320 రూపీస్ కాబట్టి
అంటే ఓన్లీ 20 రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేస్తాము. అంటే 2 ఇయర్స్కి మనం సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి 40,320 రూపీస్ అనమాట. ఈ విధంగా అయితే మనం డే 1 నుంచి 20 రూపీస్తో స్టార్ట్ చేసి ఖచ్చితంగా 6 డేస్కి 120 రూపీస్తో అయితే ఎండ్ చేస్తూ అయితే మనం ఖచ్చితంగా సేవింగ్స్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్ కాబట్టి ఈజీగా ఎవరైనా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ విధంగా 20 రూపీస్తో కాబట్టి ఈ టిప్ అయితే నచ్చిందనేసి అనుకుంటున్నాను. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.